చాలామంది క్రైస్తవులకి కొంతమంది హిందువులకి కూడా అర్థం కాని విషయం ఏంటంటే హిందుత్వంలో ఈశ్వరుడు ఒక్కడే ఉంటాడు. మీరు వైష్ణవ సంప్రదాయం తీసుకున్నారనుకోండి, ఆ సంప్రదాయంలో శ్రీ మహావిష్ణువునే ఈశ్వరుడిగా భావిస్తారు. ఆయనే సర్వశక్తిమంతుడు, సర్వనియామకుడు. ఆయన తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా ఆయన పరివారము, అనుచరగణము. అలాగే శైవంలో తీసుకుంటే శివుడు సర్వశక్తిమంతుడు, ఈశ్వరుడు. శాక్తేయంలోకి వెళ్తే అమ్మవారు, గాణాపత్యంలోకి వెళ్తే గణపతి. ఈ విధంగా దేవుడు ఒక్కడే అనే కాన్సెప్ట్ అన్ని సంప్రదాయాల్లో ఉంది. అలాగే స్మార్థంలో తీసుకుంటే శివుడు, విష్ణువు, అమ్మవారు వీళ్ళందరిలో కూడా ఈశ్వర తత్వం ఉంది అని భావిస్తారు. అంటే ఒకే పరబ్రహ్మం వివిధ రూపాలుగా వ్యక్తమవుతున్నాడు అనేది స్మార్థ సంప్రదాయం. అంటే అల్టిమేట్గా ఫైనల్గా దేవుడు ఒక్కడే, ఈశ్వరుడు ఒక్కడే అనే నమ్మకం, విశ్వాసం హిందువులందరికీ ఉంటుంది. కొంతమందికి ఈ విషయం అర్థం కాకపోవచ్చు. ఈ దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపెరుషులు వీళ్ళందరూ దేవుళ్ళు కాదు, మనకలాగే ఒక జీవులు, మనకన్నా అధిక శక్తి కలిగినటువంటి